అందరూ ఇంకా దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ భావం పెంపొందించాలన్న లక్ష్యంతో కేంద్రం తిరంగ ర్యాలీ నిర్వహిస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 15 ఆగస్టు రోజున ప్రతి ఇంటిపై భారతీయ జెండా ఎగురవేయాలని, ఇక అంతేవిధంగా ఆ లక్ష్యంతో పటిష్టం అదేవిధంగా ప్రతి మండలంలో కూడా అదేవిధంగా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో రఘునందనరావు పాల్గొన్నారు. ఇక పార్టీలతో కుల వర్గ మతాలతో సంబంధం లేకుండా భావి భారత పౌరులైన చిన్నారులకు జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను తెలపాలని అన్నారు. విద్యార్థులకు మన దేశ చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎంపీ రఘునందనరావు అన్నారు. పేరిట దేశవ్యాప్తంగా ప్రజల లోపల మరొకసారి జాతీయ భావనను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రతి ఇంటి మీద 15 ఆగస్టులో జెండా ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో భావి భారత పౌరులైనటువంటి చిన్నారులని ఎడ్యుకేట్ చేసేటువంటి దిశగా ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రం లోపల జాతీయ జెండాలతో తిరంగ ర్యాలీని దేశవ్యాప్తంగా పార్టీతో సంబంధం లేకుండా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెప్పుకునేటువంటి రీతిలో ప్రతి భారతీయుని లోపల మన చరిత్ర మన పాఠ్య పుస్తకాలని సరిగా చెప్తలేరు కాబట్టి పిల్లలకి జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సిద్దిపేట పట్టణం లోపల ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొంటున్నటువంటి భావి భారత పౌరులకి పట్టణ పుర ప్రముఖులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు.